ఇదిగో 30,000 మాల్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో 50,000 చెక్ పోస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇదిగో 10 lakhs సీఎంని అటాక్ చేసిన ప్రూఫ్స్ కావాలి. నేను నా చెల్లి నిజాయితీని తనకే తెలియకుండా మీనన్ దగ్గర తాకట్టు పెడుతున్నాను. అది తప్పని తెలుసు, కానీ నా కూతురు భవిష్యత్ కోసం తప్పడం లేదు. ఇదే ఆఖరి డీల్. ఆ తర్వాత నా కూతురుని భార్యని తీసుకొని లండన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నిజం తెలిసిన రోజు నన్ను నా చెల్లి క్షమించదు. ఇది నిజమా? నిజమమ్మా. అత్తయ్య ఏ తప్పు చేయలేదమ్మా. ఆవిడ వల్ల మనకే నష్టం జరగలేదు. ఇంకా ఎవరైనా నష్టపోయారంటే అది జగదాత్రి అమ్మా, జగదాత్రి అమ్మా, జగదాత్రి అమ్మా, జగదాత్రి అమ్మా. నీ తల్లి పాపాలు పండే చచ్చిపోయింది. నాన్న వల్ల తన తల్లిని పోగొట్టుకుంది. మన వల్ల చిన్నప్పటి నుంచి మనశ్శాంతిని పోగొట్టుకుంది. అత్త ఎందుకు ఏడుస్తున్నా? నన్ను ముట్టుకోకు. నాకు తేళ్ల చెరులో పాకినట్టుంది. మీ అమ్మ ఒక నేరస్తురాలు, హంతకురాలు, లంచగొండి, తప్పుడు మనిషి, ఒక అవినీతి పర్రాలు. చాలా పెద్ద తప్పు చేసేశామమ్మా. నిజం తెలిసాక కూడా నీ గురించి నా గురించి ఆలోచించి నింద తన మీద వేసుకొని మౌనంగా వెళ్ళిపోయిందమ్మా. మా అమ్మ బతుకుంటే తను తలెత్తుకుని తిరగడం కోసం తన కుటుంబాన్ని తలదించుకునేలా చేసేదా? ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. మా అమ్మ నిజాయితీని నిరూపించుకోవడానికి వేరే దారి దొరుకుతుంది. దాత్రి, వాళ్ళు అన్ని మాటలంటున్నా నువ్వు ఓర్చుకుని ఎలా నిలబడగలిగావు దాత్రి? నేను నిజం చెప్తే అక్కడ చాలా మంది మనసులు విరిగిపోయేవి కేదార్. ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువేం కాదు. అత్తయ్య తిట్లు నాకేం కొత్త కాదు, కానీ ఆవిడ ఇంకెప్పుడు ఇంటికి రాకూడదని చెప్పారు. నాకు నా పుట్టిల్లు లేకుండా పోయింది. నా తల్లి చావుకి కారణం నా మావయ్య అని తెలుసుకున్నా ఒక్క రోజులోనే చాలా కోల్పోయాను కేదార్. సరే, నేను బైక్ తీసుకొస్తాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నేను జగదాత్రిని కలవాలి, దానికి క్షమాపణ చెప్పాలి. నువ్వు ఇక్కడే ఉండు. నేను జగదాత్రిని కలిసి దానికి క్షమాపణ చెప్పి దాన్ని ఇంటికి తీసుకొస్తాను. కేదార్, కేదార్, కేదార్! దాత్రి, కూర్చో. జగదాత్రి! అమ్మ జగదాత్రి, ఒక్క నిమిషం ఆగండి. జగదాత్రి! జగదాత్రి! బాబు, ఆ బండిని ఫాలో అవ్వు త్వరగా. సరే మేడం. కొంచెం స్పీడ్గా పోనివ్వు బాబు. జగదాత్రి, కొంచెం త్వరగా పోని బాబు. జగదాత్రి! కనపడట్లేదేంటి? బండిటే వచ్చింది కదా. అదే కనిపించట్లేదు మేడం. వాళ్ళనే ఫాలో అవ్వమని చెప్పాను కదా. బాబు, కొంచెం ఎటువైపుకు పోనివయ్యా.
కేదార్ పండకు రమ్య కాల్ చేస్తుంది. చెప్పు రమ్య. మ్యామ్, మీనన్ గ్యాంగ్ మూమెంట్స్ ట్రాక్ చేయమని ఇన్ఫార్మర్స్ కి చెప్పాం కదా. రఫీ నుంచి టిప్ వచ్చింది మ్యామ్. అవునా, ఏం చెప్పాడు? మీనన్ కిడ్నాప్ కోసం యూజ్ చేసే బిల్డింగ్ లో మార్నింగ్ నుంచి మూవ్మెంట్ ఉందని చెప్పాడు మ్యామ్. లోపల ఎవరున్నారో చూసారా రమ్య? నో సార్, కానీ సెక్యూరిటీ గట్టిగా ఉందని చెప్పాడు. గ్యాంగ్ లో వాళ్ళ కోసం అంత సెక్యూరిటీ ఉండదని చెప్పాడు. అంటే లోపలెవరో ఇంపార్టెంట్ మనిషి ఉన్నాడు. లొకేషన్ షేర్ చేయ రమ్య. నేను కేదార్ ఇప్పుడే అక్కడికి వెళ్తాం. ఓకే మ్యామ్. ఇప్పుడే దగ్గరలో ఉన్న హాస్టల్ దగ్గర మీ యూనిఫామ్ గన్స్ రెడీగా పెట్టమని చెప్తాను మ్యామ్. ఓకే రమ్య, థ్యాంక్ యూ. పద కేదార్. బాబు ఆపు. జగదాత్రి, జగదాత్రి, అటువైపు పోని బాబు. అలాగే మేడం. వాళ్ళని ఫాలో అవ్వు. జగదాత్రి, త్వరగా పోనివ్వు. అమ్మ జగదాత్రి, నువ్వు పోని బాబు. ఇదిగో ఇదిగో బాబు డబ్బులు. జగదాత్రి, ఆ బిల్డింగ్ లో ఉంది మీనన్నే అంటావా దాత్రి? మన అనుమానం నిజమైతే, మన కళ్ళ ముందు జరుగుతున్నవి నిజమైతే అక్కడున్నది మీననే అయి ఉండాలి. అక్కడ ఎవరున్నా మనకి మన ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం దొరుకుతాయి. అవును. ఇదేంటి ఉమెన్స్ హాస్టల్లోకి జగదాత్రి వాళ్ళు అంత కంగారుగా ఎందుకు వెళ్ళారో? వెళ్ళి ఇంతసేపు అయింది, ఇంకా రావట్లేదేంటి? ఏదైనా పని మీద వెళ్ళారా? జగదాత్రి కేదార్ల లోపలికి వెళ్ళి జేడీ కేడీలా బయటకు వచ్చారంటే అంటే జగదాత్రినే జేడీనా? జగదాత్రి వాళ్ళమ్మ కోరుకున్నట్టు మాకెవరికి తెలియకుండా పోలీస్ ఆఫీసర్ అయిందా?